హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో C-Language లో ఫంక్షన్ ఏంటి, యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను ప్రాక్టికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడ డిగ్రీస్ లో కానీ బీటెక్ గేమ్స్ లో కానీ ఎక్కడ ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక ఫంక్షన్ కి సంబంధించిన కంప్లీట్ థియరీ పార్ట్ కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ C-Language ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఒకసారి రఫ్ గా డెఫినేషన్ చూసినట్లయితే ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైనర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ పర్ఫార్మ్ ఏ ఓరెంట్ టాస్క్ అనే డెఫినేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఆల్రెడీ C-Language లో డెవలప్ చేసిన ఫంక్షన్స్. ఎగ్జాంపుల్ గా స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ, క్యారెక్టర్ ఫంక్షన్స్ కానీ, లేదంటే ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, గెట్ క్యార్, పుట్ క్యార్, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అన్ని. సో అలాంటివన్నీ మన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే క్రియేటెడ్ బై ప్రోగ్రామర్ డిజైన్డ్ ఫంక్షన్ అన్నట్టు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం 3 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, తర్వాత డెఫినేషన్, తర్వాత కాలింగ్. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ ని కాపీ చేసిన దేశ్ సిలబస్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దీన్ని కాపీ చేసి దేశ్ సిలబస్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడైతే ఫస్ట్ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసినాం. సో ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ డిక్లరేషన్. సో ఫంక్షన్ అయితే ఫస్ట్ డిక్లేర్ చేశాను. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇది ఫంక్షన్ కాల్. దీనికి సంబంధించిన తిరిపాటు అంతా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు పైన. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫంక్షన్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్. ఇది వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్ ఏం రాసాం ఒకసారి చూద్దాం. ఇంటూ A, B, టోటల్ 3 వేరియబుల్స్ తీసుకున్నాము. తర్వాత ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టుకున్నాను. తర్వాత స్కాన్ అప్ చేసి కీబోర్డ్ నుంచి A వాల్యూ B వాల్యూ రీడ్ చేసినాను. రీడ్ చేసిన తర్వాత టోటల్ ఈక్వల్ A+B, తర్వాత ప్రింట్ చేస్తాను. అడిషన్ ఈస్ % D టోటల్ అని చెప్పేసి. ఓకే, సో దీనికి సంబంధించిన లాజిక్ ఇది. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో ఆటోమేటిక్గా దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. దాని డెఫినేషన్లో ఏదైతే రాస్తామో ఆ లాజిక్ అంతా ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకేమైనా రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఏమైనా ఉంటే ఈ మెయిన్ స్టేట్మెంట్లో అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఇంత సింపుల్. ఈ విధంగా మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ 3 స్టెప్స్ అయితే కంపల్సరీగా ఫాలో కావాలి. సో ఫస్ట్ డిక్లేర్ చేయాలి, తర్వాత డెఫినేషన్ రాయాలి, తర్వాత ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఎగ్జిక్యూషన్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ నుండే స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్లో ఏది రాస్తే అదే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మెయిన్ ఫంక్షన్ ఏం రాసినా ఇక్కడ జస్ట్ యాడ్ అని చెప్పేసి ఫంక్షన్ అయితే కాల్ చేసిన. ఎప్పుడైతే కాల్ చేసామో దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్ళేసి ఈ డెఫినేషన్ అంతా ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని ఒకసారి సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సేవ్, ఏదో ఒక నేమ్తో సేవ్ అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా యాడ్ అని పెట్టేసి నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ C-Language మార్చుకొని సేవ్. నెక్స్ట్ కంపైల్. సో నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని అడుగుతుంది. సో ఏవైనా ఒక 2 నెంబర్స్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100, 200. చూడండి, అడిషన్ ఈస్ 300. ఇది సింపుల్గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఓకే, డెఫినేషన్లో ఏ లాజిక్ అయినా మనం రాసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కాల్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎన్ని టైమ్స్ కాల్ చేస్తే అన్ని టైమ్స్ మనకు అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ కోడ్ అనేది మళ్ళీ మనం రాయకుండా దీన్ని సపరేట్గా డెఫినేషన్ రాసుకుంటే ఈ కోడ్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది, కోడ్ రెడ్యూస్ అవుతుంది. సో ఇలాంటివన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, దీనికి సంబంధించిన తీర్పాటు నేను క్లియర్గా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే మన C-Language ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.